హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన లైఫ్లో డబ్బు సంపాదించాలి లేదా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎన్ని స్టేజెస్ దాటాలి, ఏం చేస్తే మనం మంచి ఇన్కమ్ చూడగలుగుతాం, మంచి లైఫ్ చూడగలుగుతాం అనేది ఒక 5 స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక సిటీలో ఒక పెద్ద సిగ్నల్ దగ్గర ఒక బెగ్గర్ ఉండేవాడు. సో అతను రోజు వచ్చిపోయే వాళ్ళని భిక్షం అడుక్కొని లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చాలా రోజుల నుంచి నడుస్తుంది. కొంతమంది ఇస్తారు, కొంతమంది తిడతారు, కొంతమంది ఏమో పని చేసుకోలేవా అంటారు, కొంతమంది నా దగ్గర లేవు అంటారు. ఇలా అన్ని రకాల మనుషులను చూశాడు. ఒకరోజు ఏమైందంటే ఆ సిగ్నల్ దగ్గర ఒక మెర్సిడీస్ బెంజ్ వచ్చింది. ఆ బెంజ్ కారు చూడంగానే ఈ బెగ్గరు బాగా తిడుతున్నాడు, పిసినారేదవా, పిసిని కొట్టోడు, ఎన్ని డబ్బులున్న ₹1 కూడా దానం చేయడు, అది ఇదని తిడుతున్నాడు. ఈ పక్క నుండి ఇంకొక బెగ్గర్ అడిగాడు, ఆ కారు ఈ సిగ్నల్ దగ్గర నేను వారంలో 2 సార్లు చూస్తాను, ఆ పర్సన్ ఇంతవరకు ఒక్కసారి కూడా భిక్షం వేయలేదు, అసలు వాడు కనీసం విండోస్ కూడా తీయడు, అంత పిసినారోడు అని చెప్పేసి ఇంకా ఆయన ఎలా పడితే అలా తిడుతున్నాడు. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ అదే కారు వచ్చింది. ఆ కారు విండోస్ కిందికి తీసి ఈ బెగ్గర్ పక్కన ఒక పర్సన్ పల్లీలు అమ్ముతున్నాడు అనమాట. అతన్ని పిలిచాడు. పిలిచి పల్లీలు ఒక ₹20 పల్లీలు తీసుకున్నాడు. సో పల్లీలు తీసుకొని 500 ఇచ్చాడు. 500 ఇస్తే ఆ పర్సన్, సార్ నా దగ్గర 500 చేంజ్ లేదు సార్ అన్నాడు. సరే ఓకే, నో ప్రాబ్లం, నీ దగ్గర ఉంచేసుకో అని చెప్పేసి 500 ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఇమీడియట్గా ఈ బెంజ్ కార్లో వచ్చిన కోటీశ్వరుడు దానం చేసే మూడ్లో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి నేను దానం అడుగుతా, భిక్షం అడుగుతా అని చెప్పి దగ్గరికి వెళ్ళారు. సార్, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని భిక్షం అడుగుతున్నాను, మీరు నాకు కొంచెం కూడా దానం చేయట్లేదు, ఇవాళ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని చెప్పేసి అతన్ని పట్టుపట్టాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడు ఈ బెగ్గర వైపు చూసి, నువ్వు ఇలా దానం అడుగుతున్నావు కదా, నీకు నేను దానం చేయాలంటే ఇప్పటిదాకా నువ్వు ఎవరికన్నా ఏమన్నా సహాయం చేసావా, నువ్వు తిరిగి ఏమి ఇచ్చావు అని చెప్పి అడిగాడు. సార్, నేను బెగ్గర్ని, నేను తిరిగేమి ఇవ్వగలుగుతా అని ఈ బెగ్గర్ అన్నాడు. నువ్వు ఒక వ్యక్తికి, ఈ సొసైటీకి తిరిగి ఏమి ఇవ్వలేనప్పుడు నీకు దానం అడిగే హక్కు లేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను ఉత్తగా ఏది ఇవ్వను, నువ్వు నాకు ఏదైనా ఇస్తే నేను తిరిగి ఇస్తా. నువ్వు అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి దానం అడుగు, నేను ఇస్తా, లేకపోతే నీకేమి ఇవ్వను అన్నాడు. ఈలోపు సిగ్నల్ పడింది, కోటీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఈ భిక్షగాడు మళ్ళీ తిట్టుకున్నాడు. ఓకే, తిట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. నైట్ తను పడుకునేటప్పుడు సేమ్ ఇదే గుర్తొస్తుంది. సొసైటీకి నువ్వు తిరిగేమి ఇస్తున్నావు, నీకెందుకు ₹1 వేయాలి, నువ్వేదైనా తిరిగి ఇచ్చేటప్పుడు అడుగు, నీకు డబ్బులు ఇస్తాం అని చెప్పేసి అన్నాడు. ఏం చేయగలుగుతాను, నేనేమి తిరిగి ఇవ్వగలుగుతాను అని బాగా ఆలోచించి సో ఈ సిగ్నల్ దగ్గర నుంచి కొంచెం దూరంలో ఒక ప్లేస్ ఉంది, పాతబడ్డ ప్లేసు. ఆ ప్లేస్లో చాలా పూలు పూస్తూ ఉంటాయి. ఓకే, పెంచినవి కాదు, నార్మల్గా పూస్తూ ఉంటాయి. సో ఒకసారి ఆ పూలు కోసి ఒక చిన్న స్కూల్ పిల్లోడికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు నేను ఎవరికన్నా ఏదన్నా అడిగేటప్పుడు, వాళ్ళని దానం అడిగేటప్పుడు ఒకసారి నేను వెళ్ళి ముందు ఒక పువ్వు ఇచ్చి తర్వాత నేను డబ్బులు అడుగుతా. వాళ్ళని దానం అడిగినప్పుడు వాళ్ళకు ₹1, ₹2 ఇస్తే ఒక పువ్వు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, ఈసారి ఏమైపోయిందంటే ఆ పూలు చేతిలో చూసి ఇంతకుముందు ₹1, ₹2 ఇచ్చేవాళ్ళు కూడా ఇంకొద్దిగా ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఒక 4-5 రోజుల తర్వాత సేమ్ మళ్ళీ అదే సెంటర్లోకి ఆ బెంజ్ కార్ కోటీశ్వరుడు వచ్చాడు. ఈసారి ఎట్లయినా నేను డబ్బులు అడగాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, సార్, ఇవ్వడానికి నా దగ్గర ఏముందన్నారు కదా, నా దగ్గర పూలు ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అని అన్నాడంట. ఇప్పుడు ఇవ్వండి నాకు డబ్బులు, నాకు తిరిగి ఏమి ఇస్తామన్నారు కదా, నా దగ్గర ఒక పువ్వు ఉంది సార్, నేను మీకు ఇస్తా, డబ్బులు ఇవ్వండి అంటే, అది చూసి కోటీశ్వరుడు ₹100 తీసి తనకి ఇచ్చేసి ఆ పువ్వు తీసుకొని ఇప్పుడు చెప్పాడంట, ఏదైనా అడిగేటప్పుడు ముందు నువ్వు ఇయ్యి, తర్వాత అడుగు అన్నాడంట. ముందు నేను ఇచ్చి తర్వాత డబ్బులు అడగాలి అని గట్టిగా డిసైడ్ అయ్యి ఆ నెక్స్ట్ డే నుంచి ముందు చేతిలో ఒక 2-3 పువ్వులు పెట్టేసి నాకు ఒక ₹5, ₹10 ఇవ్వండి అని అడగడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇతనిలో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పటిదాకా బాబు 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 అని అడిగేటోని నేను, ఇప్పుడు నేను ఒకటి ఇస్తున్నాను, దానికి నేను వర్త్ అడుగుతున్నాను, అంటే నా ప్రోడక్ట్ ఒకటి ఇచ్చి, నా ఐటమ్, నా పువ్వు ఒకటి ఇచ్చి నేను డబ్బులు అడుగుతున్నాను.
సో ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు సంపాదన పెరిగింది. ఇంతకుముందు రోజుకి కనీసం ఒక 200-300 వచ్చేది కాదు, ఇప్పుడు ఒక 500-600 స్థాయికి వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఈ పూలన్నీ అయిపోతున్నాయి. కొంతమంది పూలు తీసుకుంటున్నారు, కొంతమంది డబ్బులు ఇస్తే ఇస్తున్నారు, లేకపోతే ఇవ్వట్లేదు. ఈలోపు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి కోటీశ్వరుడు వచ్చాడు. సేమ్ అదే సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ మీరు చెప్పినట్టే ముందు నేను ఇచ్చి తర్వాత తీసుకుంటున్నాను, కానీ ఈ పూలన్నీ అయిపోతున్నాయి సార్, కొంతమంది ఏమో డబ్బులు ఇస్తే ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు, ఇలా అయితే ఎలా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళగలను అని చెప్పి అడిగాడు. అప్పుడు ఏమన్నాడంటే ఆ కోటీశ్వరుడు ఇంకొక సలహా ఇచ్చాడు, నీ పూలకి ఎమోషన్ యాడ్ చేయి అన్నాడు. ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఒక అతను సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సార్ మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉన్నారు, ఇంటికి కనీసం ఒక పూలు తీసుకుపోదామన్నా మీకు టైం దొరకట్లేదు కదా, ఈ పూలు ఇవాళ తీసుకెళ్ళండి, మీ మేడం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మీకు కూడా చాలా రోజుల నుంచి ఇంటికి ఏం తీసుకెళ్ళట్లేదు నాకు ఫీలింగ్ ఏమైనా ఉంటే అది తగ్గిపోద్ది సార్, ఇది ట్రై చేయండి. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేడం ఈ పూలు తీసుకోండి అని అడుగు, లేకపోతే సార్ ఈ మేడంకి ఈ పూలు కొనివ్వండి అని అడుగు. ఎమోషన్ యాడ్ చేయి. ఓకే, సో నిజంగా అతను కొనిస్తున్నప్పుడు అమ్మాయి జల్లో పెట్టుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా నువ్వు ఎప్పుడైతే ఎమోషన్ యాడ్ చేస్తావో నీ ఈ పూలకి, అప్పుడు మ్యాక్సిమం అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు అని చెప్పాడు 3వ లెసన్. దీనికి ఒక ఎమోషన్ యాడ్ చేయి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు. ఇలా ఇప్పుడు ఏం చేశాడు, ఇక నుంచి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లా, ఓన్లీ ఒక పర్ఫెక్ట్ పర్సన్ని చూస్ చేసుకొని సార్ ఇవి ఇంటికి తీసుకెళ్ళండి, లేకపోతే ఒక కప్పులకి ఇస్తున్నాడు. ఇలా ఇవ్వడం వల్ల ఇంతకు ముందు కన్నా కూడా ఇన్కమ్ పెరుగుతూ స్టార్ట్ అయింది. ఇది 3rd లెసన్. నెక్స్ట్ 4th లెసన్. కొన్ని రోజుల తర్వాత సేమ్ అదే కార్ వచ్చింది. ఈ ఈయన దగ్గరికి వెళ్ళాడు. సార్ మీరు చెప్పినట్టు 3 పాయింట్స్ చూశాను, అయినా సరే కొద్దిగా సేల్స్లో ఎక్కడో తగ్గుతుంది సార్, ఇంకేం చేస్తే బాగుంటుంది అని అడిగితే ఈసారి అతను ఏం చెప్పాడంటే టార్గెట్ ఆడియన్స్ని ప్రాపర్గా చూజ్ చేసుకో అని చెప్పాడు. టార్గెట్ ఆడియన్స్ అంటే నీ పూలు ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాడు. ఓకే, సో ఈ లోపుగా ఒకసారి ఏం జరిగిందంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. సో కొద్దిసేపట్లో ఇంకా గొడవ పెద్దగా అయిపోతుంది. ఈ ఆయన దగ్గరికి వెళ్ళాడు. సార్ గొడవ పెద్దగా అయిపోతుంది కదా, ఈ 2 పూలు ఈ బొక్కేలాగా చుట్టి ఇచ్చాడు, ఈ పూలు మేడంకి ఇచ్చేసి కొద్ది కూల్ చేయండి సార్ అన్నాడు. ఆ పూలని కట్ట తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టి ఆడేదో సారీ చెప్పాడు గర్ల్ ఫ్రెండ్కి. ఆ అమ్మాయి కూడా ఎమ్మటే కూల్ అయిపోయింది, థ్యాంక్ యూ అంది. పూలు చూడడానికి చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ చెప్పింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వాళ్ళిద్దరిది. ఓకే, ఇమ్మీడియట్గా ఇంతకుముందు ఆ పూలకి 5 రూపాయలు 10 రూపాయలు వచ్చాయి. ఎంత అని అడిగాడు ఆ అబ్బాయి, 100 రూపాయలు సార్ అన్నాడు. అసలు ఆడు ఆలోచించకుండా ఆ పిల్లోడు 100 రూపాయలు విసిడికి ఇచ్చేసాడు. హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరు. ఇది టార్గెట్ ఆడియన్స్. ఈ టార్గెట్ ఆడియన్స్కి ప్రాపర్గా నువ్వు సజెస్ట్ చేసినప్పుడు అప్పుడు నీ ప్రొడక్ట్ వాల్యూకి తగ్గట్టు ఇమీడియట్గా ఇన్కమ్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత బెగ్గర్ వచ్చాడు. సార్ మీరు చెప్పినట్టే టార్గెట్ పర్సన్స్కే ఇస్తున్నాను, దీనివల్ల గ్రోత్ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు రోజుకి 500-600 కూడా వచ్చేటివి కావు, ఇప్పుడు రోజుకు 5,000 దాకా వస్తున్నాయి సార్ అన్న. ఇంకా నెక్స్ట్ ఏం చేయమంటారు సార్ అని ఈ కోటీశ్వరుని బెగ్గర్ అడిగాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే ఇంతటితో ఆగిపోకు, థింక్ బిగ్, ఇంకా పెద్దగా ఆలోచించు అని చెప్పేసి ఆ కోటీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఇంకా నేనేం చేయొచ్చు అని చెప్పేసి బాగా ఆలోచించి కొంతమంది ఈ ఫ్లవర్స్ ఫార్మింగ్ చేసే కొంతమంది రైతులతో తను కాంటాక్ట్ పెట్టుకొని డీలర్షిప్లతోటి పెట్టుకొని, సో ఈ ఫ్లవర్స్ టెంపుల్స్ దగ్గర, ఓకే, చర్చిల దగ్గర, లేకపోతే ఎక్కడ నీడ్ ఉందో అక్కడ ఆ మార్కెట్లలో తనకు సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళతో అమ్మేస్తూ వాళ్ళకి శాలరీ ఇచ్చి మిగిలిన కమిషన్ తను తీసుకుంటూ ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాగా ఎదిగాడు. తర్వాత ఒకరోజు ఒక కేఫ్లో ఆ కోటీశ్వరుడు టీ తాగుతుంటే ఒక పర్సన్ వచ్చాడు. వచ్చేసి సార్ నమస్తే, చూడడానికి చాలా నీట్గా సూట్ బూట్ వేసుకొని చాలా నీట్గా ఒక మంచి ప్రొఫెషనల్గా కనపడ్డాడు. సో కోటేశ్వరుడు గుర్తుపట్టలే. మీరెవరు నాకు అర్థం కాలేదు అంటే, సార్ నేను ఇట్లా గుర్తుపట్టలేదుగా నన్ను బెగ్గర్ని, మీరు చెప్పిన ఈ 5 రూల్స్ ఫాలో అయ్యాను, ఈ 5 రూల్స్ ప్రకారం లైఫ్లో బాగా సక్సెస్ అయ్యాను సార్. సో చాలా ప్లేసులలో నా ఫ్లవర్ షాపులు ఉన్నాయి, పలానా 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 అని. ఇప్పుడు
దాదాపుగా నాకు రోజుకి ఒక 2 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది. సో ఇంతమందికి నేను శాలరీ ఇస్తున్నా, ఇంత మిగులుతుంది సార్, అన్ని ఖర్చులు పోను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తున్నావు, సూపర్ అని చెప్పేసి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఈ లైఫ్ లెసన్స్ మనకేం నేర్పిస్తాయి? ఈ లెసన్స్ నుంచి మనమే నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్న కొన్ని పాయింట్స్ మీకు చెప్తా ఈ లెసన్ నుంచి. 10 years బ్యాక్ ఓన్లీ ఒక జాబ్ చేస్తూ, మీడియాలో ఒక టెక్నికల్ సపోర్టింగ్ జాబ్ చేస్తూ లైఫ్ను లీడ్ చేస్తున్నాను. పిల్లలు పెద్దగా అవుతుంటే ఇన్కమ్ సరిపోవట్లేదు ఒకటి. సో కొన్ని బిజినెస్ ప్లానింగ్స్ బెడ్స్ కొట్టాయి, అప్పుల పాలు అయిపోయాం. ఓ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇల్లు తీసుకున్నా, ఇంకా అప్పుల లోపలికి వెళ్ళిపోయాం. ఆ ఇన్కమ్తో నేను అప్పులు తీర్చాలంటే దాదాపుగా 7 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. వడ్డీలతో కలిపి లెక్కలు వేసుకుంటూ పోతూ ఉంటే నేను కడుతున్నా, వడ్డీలు పెరుగుతున్నాయి. బయట తీసుకొచ్చినాయి కొన్ని హ్యాండ్ లోన్స్, బ్యాంక్ లోన్స్, ఇవన్నీ. ఓకే, ఈ టైంలో నేను చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ అప్పులు తీరడానికి చాలా బుక్స్ చదివాను, ఫైనాన్స్కి రిలేటెడ్గా బుక్స్ చదివాను, చాలా ఫైనాన్షియల్ కోర్సెస్ చేశాను. ఓకే, హిందీలో, తెలుగులో అన్ని కోర్సులు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఈ కోర్సులు వచ్చిన తర్వాత అప్పుడు నేను జనాలకి ముందు ఎవరినైనా నన్ను అప్పు అడగడము లేకపోతే ఇంకోళ్ళ దగ్గర ఇంకోటి అడగడం కన్నా ముందు నా వాల్యూ పెంచుకున్నాను. నా వాల్యూ పెంచుకున్నాను. ఫస్ట్ వాల్యూ పెంచుకొని నాకు తెలిసిన నాలెడ్జ్ని యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేశాను. ఏం చేసా, రెండో స్టేజ్ నేను నా నాలెడ్జ్ని, ఆ ఫ్లవర్ అతను ఎలా అయితే ఒక ఫ్లవరు అవతల వాళ్ళకి ఇచ్చి డబ్బులు అడుగుతున్నాడో, నేను నా నాలెడ్జ్ని ఫస్ట్ నా స్కిల్ డెవలప్ చేసుకున్నా. నా స్కిల్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఈ యూట్యూబ్ ద్వారా నేను నా నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు అది నచ్చి చాలామంది వ్యూస్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా ఒక ఇన్కమ్ స్టార్ట్ అయింది. రెండో స్టేజ్లో ఏం చేశాను, ఒక ఎమోషనల్ ప్రాబ్లమ్స్, అసలు ప్రాబ్లమ్స్ మిడిల్ క్లాస్కి ఎలా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి. సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడానికి నేను చేసింది ఏంటి, వర్క్షాప్ కండక్ట్ చేయడం, 1-to-1 మీటింగ్ పెట్టడం, వీళ్ళకు ఒక ఐడియా ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఆ ఎమోషన్స్కి నేను ఒక సొల్యూషన్ ఇచ్చానో, వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే సేవింగ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైతే అది ఇస్తున్నానో ఆ ఎమోషన్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, నాకు కన్సల్టెన్సీ రూపంలో ₹1 మిగులుతుంది. మన ఐడియాని వాళ్ళకి ఇవ్వడం వల్ల మనం ఫస్ట్ నేర్చుకున్నాం, నా దగ్గర ఈ నాలెడ్జ్ ఉందని యూట్యూబ్లో పబ్లిష్ చేసుకోగలిగాం. దీని ద్వారా కొంతమంది వాళ్ళు మన దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలిగారు. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్స్ నేను 1-to-1 సాల్వ్ చేయాలంటే నాకు కూడా నాలెడ్జ్తో పాటు ఒక సర్టిఫికేషన్ ఉండాలి కదా. అందుకని ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం. ఓకే, సో చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గర వీడియో కోర్స్ చేసుకొని సర్టిఫికేషన్ కోర్స్ చేసుకున్నాం. ఈ అంత నాలెడ్జ్ తోటి ప్రాపర్గా ప్లానింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్ సేవింగ్స్ కానీ ఇవన్నీ చేస్తూ వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఓకే మనకు ఫీజు ఇవ్వగలిగారు, కన్సల్టెన్సీ ఫీజు ఇవ్వగలిగారు. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ, జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. 4th స్టేజ్ ఏం చేశాను, ఇంతటితోటి అందరూ నా దగ్గరకు వచ్చి కలవలేరు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. నా టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తారో, నా ఛానల్స్ అంతా కూడా మ్యాక్సిమం మనీకి సంబంధించినవే చూస్తారు. ఓకే, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, మనీ గురించి ఎక్కువగా చూస్తారు. సో ఎవరైతే ఎక్కువగా మనీ గురించి ఆలోచిస్తారో వాళ్ళకి సంబంధించి కోర్స్ తయారు చేస్తాం. మ్యూచువల్ ఫండ్ కోర్స్ అవ్వచ్చు,
ఫైనాన్షియల్ ప్లానింగ్ కోర్స్ అవ్వచ్చు, ఎట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్, నేను డైరెక్ట్ సెల్లింగ్ కూడా గైడ్ చేస్తాను. సో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ కోర్స్ అవ్వచ్చు. ఇవన్నీ కోర్సులు కూడా నెమ్మదిగా అమ్మడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్ నుంచి ఒక ఇన్కమ్, ఓకే, కన్సల్టెన్సీ నుంచి ఒక చిన్న ఇన్కమ్, ఇది కాకుండా కోర్స్ నుంచి ఒక ఇన్కమ్, ఇవి సరిపోదు. సో నేను ఇంకా పెద్దగా థింక్ చేయాలి. అందుకని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసా. ఆ బిజినెస్లో ఒక ఇన్కమ్ వస్తుంది. నాతో పాటు యావరేజ్గా 300 మంది నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేర్చుకుంటూ ₹1 సంపాదించుకోగలుగుతున్నారు. ఇలా 5 స్టేజీలు నేను చూసా. ఇవి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కొన్ని స్టేజెస్. సో ఫస్ట్ నీకు ఏమీ నాలెడ్జ్ లేదా, ఫస్ట్ నీ వాల్యూ పెంచుకో, స్కిల్స్ పెంచుకో. ఈ స్కిల్స్ ముందు ఇవ్వు, తర్వాత నీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడితో చల్లబడిపోకు, ఇంకొంచెం దాన్ని పెద్దగా డెవలప్ చేయడానికి చూడు. అప్పుడే లైఫ్లో గొప్పగా సక్సెస్ అవుతాం. సో ఈ వీడియోలో ఈ 5 పాయింట్స్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.